ఆయనకు 12 మంది శిష్యులు. వారు చాలా సమర్థులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా ఒక వాగును దాటవలసి వచ్చింది. Wait for this one. Sit down. Other one, you know. That's what I was telling. వాగును చూడగానే Stand there. Last. You can stand in the last. You can't stand in the middle of the line. But you can stand there. అటు అందులో లేదు 3 4 5 6 7 8 9 10 11 చూడండి గురువు గారు 11 మందిమే ఉన్నాం. ఓరి తెలుగుమ్మా అందరినీ లెక్క పెట్టావు కానీ నిన్ను లెక్క పెట్టుకోలేదే అని ప్రశ్నించారు గురువుగారు. ఇప్పుడు అర్థమైందా మీరు చేసిన తప్పేంటో? అర్థమైంది ఒక్కసారిగా పగలబడి నవ్వారు. అని ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు, ఒరే నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అంటూ భయపడసాగాడు. ఇంతలో ఒక శిష్యుడు, ఏం కాదురా మన గురువు గారుండగా మనకేం భయం అంటూ ధైర్యం చెప్పాడు. కొంతసేపటికి మరొక శిష్యుడు వచ్చి వాగు నిద్రపోతుంది అని చెప్పాడు. అవునా నీకెలా తెలుసు అని అడిగాడు. ఇందాక కట్టెల నీళ్ళల్లో పెట్టే శబ్దం వచ్చింది, ఇప్పుడు రావడం లేదు చూడు అంటూ మామూలు కట్టెను నీళ్ళల్లో ముంచాడు. అవును రోయ్ నువ్వు చెప్పింది నిజమే అంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని నెమ్మదిగా శిష్యులందరూ వాగును దాటారు. వాగును దాటగానే శిష్యులు ఒకరికి అందరం వాగును దాటామా లేదా అన్న అనుమానం వచ్చింది. ఒరేయ్ ఆగండ్రా, మీరంతా వరుసగా నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11. మనం 11 మందిమే ఉన్నాం. వాగు పగబట్టి ఒకరిని మింగేసింది రోయ్ అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. ఏది నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. అవును రోయ్ నిజంగానే వాగు మనలో ఒకరిని మింగేసిందిరా అంటూ బోరున ఏడుస్తూ గురువు గారికి విషయం వివరించారు. గురువు గారు మనలో ఒకరికి